పెద్దలు ఉన్నారు, సాక్షులు ఉన్నారు. ఇంకా ఉమ్, అక్కడ ఏం అన్యాయం జరుగుతుందిలే అనుకున్నాను. తర్వాత బాడీ అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు ప్రశాంతంగా అంత్యక్రియలన్నీ అయిపోయిన తర్వాత ఆ తర్వాత మొదలుపెట్టాను నేను. ఉమ్, ఎందుకు పోలీసు ఇప్పటిదాకా ఇంత నిర్లక్ష్యం వ్యవహరించారు? అవును. నాకు ఆ రోజే మీరు మాకు హింట్ ఇచ్చారు కదా ఇది యాక్సిడెంట్ అండి అని. మాకు హింట్ ఇచ్చారంటే మీ దగ్గర అన్ని ఆధారాలు పెట్టుకున్నాకే కదా ఇస్తారు. నాకొక్కడికే కాదు, లోకేష్ గారికి కూడా ఇచ్చారు కదా మీరు. ఆయన కూడా మీ మాట నమ్మి పోలీసుల ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఇది రోడ్డు ప్రమాదంగా వాళ్ళు అనుకుంటున్నారు. లోతైన దర్యాప్తు కూడా చేస్తున్నామని మీ మాట నమ్మే కదా ఇచ్చారు. కానీ ఉమ్, మీరు ఈ 2 రోజుల పాటు అది మీరన్న మాటని సమర్థిస్తూ ఉన్న ఆధారాలు ఎందుకు బయట పెట్టలేదు అని నిన్న గట్టిగా పోలీసుల మీద రివర్స్ అయిపోయానండి నేను. ఓకే. గట్టిగా రివర్స్ అయిపోయాను. ప్రజలందరిలో నుంచి వస్తున్న అనుమానాలు ఏవైతే ఉన్నాయో, అంటే కొవ్వూరు టోల్ గేట్ ముందే దాడి జరిగిందని కొందరు అనుమానించారు. అవును. ఇక్కడ ఈ బండి ఏదైతే పక్కకి వెళ్ళిపోయిందో ఆ తర్వాత ఎవరన్నా దిగి కర్రలతో కొట్టి చంపుంటారని కొంతమంది వ్యక్తం చేశారు. ఉమ్, అలాగే ఇంకా చాలా డౌట్లు వ్యక్తం చేశారండి. ఒక 5 డౌట్లని, ప్రజల నుంచి వచ్చిన డౌట్లనే అయి నా డౌట్లుగా నిన్న పట్టుకెళ్ళి ఆ సిట్ ఆఫీసర్ ఎవరైతే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దేవకుమార్ గారు ఉన్నారో వారి దృష్టిలో పెట్టాను. ఉమ్, అక్కడ ఉన్న సిఐ వీరన్న గౌడ వేరే గౌడ ఉన్నాడు. అతన్ని నిర్లక్ష్యం కూడా బయట పెట్టాను. ఉమ్, కంప్లీట్ అతను నిర్లక్ష్యం చేశాడు. అతను ఉమ్, నిర్లక్ష్యం చేయడం వల్ల ఇక్కడ దాకా వచ్చింది. అతన్ని సస్పెండ్ చేయాలని కూడా నేను డిమాండ్ చేశాను. దాంతోపాటు నాకే కాదు, లోకేష్ గారికి కూడా ఇది మీరు ఏది పూర్తి దర్యాప్తు చేయకుండానే యాక్సిడెంట్ అని చెప్పారా? అలా చెప్తే వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలి. లేదు, ఒకవేళ పూర్తిగా దర్యాప్తు చేసి మాకు చెప్పుంటే గనక అది ఎస్పీ గారు మీరు ఏంటది ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అది యాక్సిడెంట్ అని మీరు ఎందుకు చెప్పలేదు? ఎస్పీ ఉమ్. గారు చేసినప్పుడేమో అనుమానాస్పద మృతి అని, మాకు ఓకే. చెప్పేటప్పుడేమో యాక్సిడెంట్లని, ఎందుకు 2 డబుల్ గేమ్ ఎందుకు ఆడారు మీరని చాలా గట్టిగా నేను మాట్లాడానండి నిన్న. చాలా గట్టిగా మాట్లాడితే నా పార్టీ నుంచి కూడా రాయేష్ పార్టీ లైన్ దాటుతున్నాడనో లేకపోతే ఇంకోటి కొంతమంది కార్యకర్తలు, ఉమ్, నేనేం మాట్లాడుతున్నానో మా అధినాయకులకు తెలుసు. కానీ కొంతమంది కార్యకర్తలు నన్ను అలాగో ట్రోల్ చేస్తున్నారు ఇప్పుడు. నేను ఇలా అవును. మాట్లాడితే వీళ్ళు ట్రోల్ చేస్తారండి, అలా మాట్లాడితే వాళ్ళు ట్రోల్ చేస్తారు. నాకు నిజానికి ఈ పోరాటంలో వచ్చిందని ట్రోలింగ్ అలవాటు అయిపోయింది ప్రతిరోజు. ఏ రోజన్నా ఉమ్. నా మీద ట్రోలింగ్ జరగకపోతే నాకు నిద్ర పట్టట్లేదు, అలవాటు అయిపోయి. సార్ ఫైనల్గా ఒక విషయం చెప్పండి రాజేష్ గారు. అంటే రైట్, ఇప్పుడు రిపోర్ట్లో అది యాక్సిడెంటా లేకపోతే మర్డర్ అనే చాలా విషయాలు తెలితే, అండ్ ఇంకొకటి ఏంటంటే షూ మార్క్ ఉంది, అక్కడ చెక్క ముక్కలకి రక్తం ఉన్నాయి, ఇలా చాలా విషయాలు కూడా మాట్లాడారు. సో మీ స్నేహితులు అంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే మీకేమనిపిస్తుంది సార్ ఫైనల్గా? మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? నా పర్సనల్ ఒపీనియన్ ఆ రోజు చెప్పే నేను చాలా తప్పు చేసినంత చాలా బాధపడ్డానండి. అంటే మీరు కంట్రోల్ చేయడానికి మాత్రమే ఆ రకంగా పోలీసుల దగ్గర నుంచి వాళ్ళు ఏదైతే చెప్పారో దాన్ని చెప్పే ప్రయత్నం చేశారు, అంతేనా? లేదు, అందులో పోలీసులు చెప్పింది యాజ్ నేను ఎప్పుడు నమ్మలేదండి. ఉమ్, నేను కూడా కొంచెం అక్కడ అంటే కొంచెం గ్రౌండ్ వర్క్, కొంచెం అనాలిసిస్ చేశాను. ఉమ్, అది పోలీసులు చెప్పింది కొంచెం దగ్గర దగ్గర ఉండటం వల్ల ఇంకా ఒకవేళ కాన్స్పిరసీ ఏమైనా ఉంటే రెడ్ కార్ అనేదే ఒకటి అసలైంది, దానిలోనే మిగతాది ఉంది తప్ప ఇక ఈ అనుమానాలు దేంట్లో కూడా కరెక్ట్ అది అంటే వాస్తవాలు దూరంగా ఉన్నాయి వాస్తవాలు కానీ అనిపించింది నాకు ఆ రోజు. కానీ నాకేంటంటే నేను ఎక్కడ బాధపడ్డానంటే అండి, నాకు ఏది అనిపిస్తే అది నేను చూసిన దాని వరకు ఇది కరెక్టే కదా అనుకుని చెప్పేస్తాను. కానీ ఇక్కడ బయట ట్రెండ్ అలా లేదండి. ఉమ్. ప్రజలందరూ ఒకటి నమ్ముతున్నారు అనుకోండి, అది నిజమో అబద్ధమో వాళ్ళని సాటిస్ఫై చేయడానికి మనం కూడా అదే మాట్లాడాలి. అది మాట్లాడితేనే మనం లీడర్గా ఎస్టాబ్లిష్ అవుతాం. అలా కాకుండా వాళ్ళందరూ ఒకవేళ సోషల్ మీడియాలో చూసో లేకపోతే ఎక్కడో ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో చూసి వాళ్ళు ఒక కన్క్లూజన్కి వచ్చేస్తున్నారు. అయితే నేను గ్రౌండ్లో చూశాను కాబట్టి దానికి దీనికి కొంచెం ఇలా ఉంది అని చెప్తే కనుక వాళ్ళు అనుకున్న దానికన్నా మనం ఏమన్నా కాస్త భిన్నంగా చెప్తే మనల్ని యాంటీ సోషల్ ఎలిమెంట్ చేస్తారు. రైట్. అందుకని ఇక నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పదలుచుకోలేదండి. పోలీసుల్నే నా పాయింట్ ఆఫ్ వ్యూ అంతా పోలీసుల దృష్టిలో పెట్టి దీనికి తగ్గ ఆధారాలు మీరు 24 అవర్స్లో రిలీజ్ చేయకపోతే దీని వెనకాల ఉన్న ఏదో కాన్స్పిరసీ ఉంది, దాన్ని పోలీసులే సహకరిస్తున్నారని మేము భావించాల్సి వస్తుందని చెప్పి వాళ్ళని నేను లాక్ చేసి వచ్చాను నిన్న. అంటే ఒకవేళ ఈ పోస్ట్ మార్టం రిపోర్ట్ అటు ఇటుగా ఉంటే రాజేష్ మహాసేన ఖచ్చితంగా ఫైట్ చేయడానికి సిద్ధం. నేను ఇంకోటి కూడా చెప్తాను. పోస్ట్ మార్టం రిపోర్ట్ అంటే ఉమ్, ఈ పోస్ట్ మార్టం రిపోర్టు ఎప్పుడైతే లోకేష్ గారు, సీఎం గారు, అలాగే హోంమంత్రి గారు దీనిలో ఇన్వాల్వ్ అయ్యారో, ఉమ్, ఇన్వాల్వ్ అవ్వకముందు గవర్నమెంట్ హాస్పిటల్ రాజమండ్రి వారు ఒక డాక్టర్ తోటి పోస్ట్ మార్టం కంప్లీట్ చేయడానికి అన్ని కూడా సిద్ధం చేశారు. ఆ వేళ కుటుంబ సభ్యులు రాలేదు కాబట్టి సరిపోయింది. కానీ అదే రోజు కానీ కుటుంబ సభ్యులు చూడండి, మొత్తం సీఎం గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చాయో వెంటనే మరుసటి రోజు పోస్ట్ మార్టానికి ఒక ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ని పెట్టారండి. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలో 3 టీమ్ ఆఫ్ డాక్టర్స్, అందులో ఒక డాక్టర్ క్రిస్టియన్ కమ్యూనిటీ తరపున, బంధువుల తరపున ఒక డాక్టర్ గారు ఉన్నారు. దాంతోపాటు ఈ క్రిస్టియన్ కమ్యూనిటీ వచ్చిన వాళ్ళు అందరూ కలిపి ఒక 3 పెద్దల్ని వారు ఎంపిక చేసి ఆ 3 పెద్దల్ని కూడా క్రిస్టియన్ కమ్యూనిటీ తరపున ఆ పంచనామా హాల్లోకి పంపించారు. ఆ 3తో పాటు మరొక 2 సాక్షులను కూడా పెట్టారు అక్కడ. పెట్టినప్పుడు ఒకవేళ ఎంత చర్యలు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా
అందులో ఏదో తేడా ఉందని ఎవరికైనా అనుమానం వచ్చింది అనుకోండి, ఆల్రెడీ మాజీ ఎంపీ హర్ష్ కుమార్ గారు మాట అన్నారు, మీరు కానీ ఇక్కడ నాకు అనుమానం వస్తే నేను హైదరాబాద్లో ఉన్న ఆ డెడ్ బాడీని బయటికి తీసి మా కాంగ్రెస్ గవర్నమెంట్ చేత మేము పోస్ట్ మార్టం చేయించామని చెప్పి ఆయన చెప్పాడు. నేను కూడా అదే డిమాండ్ చేస్తాను. ఒకవేళ ఇక్కడ మీకు ఏదైనా అనుమానం వస్తే ఇమ్మీడియట్గా మీరు హైదరాబాద్లో ఉన్న ఆ బాడీని మళ్ళీ తీసి, మీరు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మీకు నమ్మకం ఉంటుంది కాబట్టి మీరు రెండో పోస్ట్ మార్టం చేయించండి. రెండో పోస్ట్ మార్టం చేస్తే ఒకవేళ అందులో ఏమైనా దొరికితే నేను ఆనందపడతాను. ఒకవేళ ఇక్కడ ఏదైనా తప్పు జరిగిందని బయటకు వస్తే నేను ఆనందపడతాను, నేను పోరాడతాను. నేను దానికి కూడా మేము రెడీగా ఉన్నామండి. ఇది నేను నాట్ ఓన్లీ రాయేష్ మహాసేన, తెలుగుదేశం రాష్ట్ర అధికార ప్రతినిధిగా చెప్తున్నాను. ఎందుకంటే ప్రభుత్వంలో జరుగుతుంది, పోలీసులో జరుగుతుంది, నాకు తెలుసు. ఈ విషయంలో ప్రభుత్వం మ్యానిపులేట్ చేసే అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఏమి యాంటీ గవర్నమెంట్ కాదు, మా గవర్నమెంట్కి ఆయన ఏమి శత్రువు కాదు, పైగా ఆయన ఏమి ఆంధ్రప్రదేశ్కి చెందిన వ్యక్తి కాదు, ఆయన ఉండేది మొత్తం హైదరాబాద్. కాబట్టి దీనిలో ప్రభుత్వ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందని కొద్దిమంది, అంటే మా ప్రతిపక్ష పార్టీలు అయితే ఆరోపణలు చేస్తున్నాయి, ఈ క్రిస్టియన్ కమ్యూనిటీని తప్పుదో పట్టించడానికి ప్రయత్నిస్తున్నాయి. కానీ చివరి వరకు మేము రెడీగా ఉంటాం. ఇప్పుడు కూడా ఎవరికైనా అనుమానం ఉంటే, చాలా మంది మీ టీవీ ద్వారా కూడా తెలియజేస్తున్నాను, చాలా మంది అలా జరుగుంటది, ఇలా జరుగుంటది, ఇది హత్య, ఇది అలా జరుగుంటది అని బయట వీడియోలు పెడుతున్నారు. వీడియోలు పెట్టే అవసరం మీకెందుకు? గవర్నమెంట్ మీ మాట విన్నంటే కదా. మీరు రండి, ఎస్పీ గారు రెడీగా ఉన్నారు, అక్కడ సిట్ ఆఫీసర్ దేవకుమార్ గారు రెడీగా ఉన్నారు, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఇవ్వండి అంటే, ఇక్కడ ఆధారాలు ఇవ్వకుండా మీరు బయట వీడియోలు మాట్లాడి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం అసలు ఎందుకు చేస్తున్నారో నాకు అర్థం కాలేదు. ఒకవేళ మీరు క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్లో ఉన్నారు, పోలీసుని మీట్ అవడం మీకు కొత్త అయితే మీరు నా దగ్గరికి రండి, నేను మిమ్మల్ని తీసుకెళ్ళి ఎస్పీ గారి దగ్గర లేకపోతే ఆ సిట్ ఆఫీసర్ దగ్గర కూర్చోబెడతాను. మీరు చెప్పాలనుకునే డైరెక్ట్ వాళ్ళతో చెప్పండి. మేము డైరెక్ట్గా మీకు ఇంత ఆప్షన్ ఇచ్చినప్పుడు ఈ గవర్నమెంట్, మీరు ఎందుకు దీని మీద అనుమానాలు పడుతూ కొత్త అనుమానాలు రేకిస్తూ, అది కూడా ఎక్కడో వీడియోలు మాట్లాడుకుంటూనో యూట్యూబ్లో పెట్టుకుంటూ ఎందుకు కాలయాపన చేస్తున్నారు? మీ దగ్గర ఆధారాలు ఉంటే రెండయ్యా బాబు, అక్కడ ఆయన రెడీగా ఉన్నాడు, మీరు ఆధారం కనుక ఇచ్చేది బాగుంటే ఆ యాంగిల్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి డిపార్ట్మెంట్ మొత్తం రెడీగా ఉందంటే మీరు ఎందుకు రావట్లేదు? ఇది నేను వాళ్ళందరినీ సూటిగా అడుగుతున్నానండి. రైట్ సార్. అలాగే అంటే ఈ ప్రవీణ్ ఈ కేసు విషయంలో వాళ్ళ ఫ్యామిలీ వారు కొంచెం వెనక్కి తగ్గారు. అలాగే ఆమె ఆ రోజు క్షమించి వదిలేస్తాను అనే రకంగా మాట్లాడింది ఆమె కూడా. అంటే అర్థమవుతుంది వాళ్ళు భయపడ్డారు, ఎందుకంటే వాళ్ళకు కూడా థ్రెటనింగ్ ఉందేమో అని చెప్పేసి. ఒకవేళ వాళ్ళు వెనక్కి తగ్గితే మరి దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మీరు చేస్తారా, వాళ్ళ వైపు అండగా ఉండేటట్టు? ఇది ఇప్పుడు ఫ్యామిలీ విషయం కాదండి, ఫ్యామిలీ చేతులు చాటి చాలా కాలమైంది. ఒకవేళ ఫ్యామిలీ డ్రాప్ అయినా కూడా ఈ ఇన్వెస్టిగేషన్ గవర్నమెంట్ ఆపదు. ఎందుకంటే ఫ్యామిలీ డ్రాప్ అయింది అంటే ఇప్పుడు మీరు అన్నట్టే ఎవరైనా బెదిరించారేమో, లేకపోతే గవర్నమెంట్ ని థ్రెటన్ ఇచ్చిందేమో, లేకపోతే ఇంకొకరు ఎవరైనా ఏం చేశారేమో అని అనుమానాలు బలపడతాయి. కాబట్టి వాళ్ళు ఒకవేళ డ్రాప్ అయినా సరే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం బయటకు వచ్చేదాకా గవర్నమెంట్ దీని మీద పనిచేస్తుంది, వదలం మేము. కాబట్టి రెండోది, మీకు ఈ గవర్నమెంట్ మీద అనుమానం ఉంటే హర్ష్ కుమార్ గారు చెప్పినట్టు మీకు ఆప్షన్ కూడా ఉంది, మీరు అక్కడ పెట్టి అక్కడ వాస్తవాలు ఏమన్నా బయట తీస్తారంటే తీయండి. దానికి కూడా మా తరపున ఏ సహకారం కావాలి, ఈ ప్రభుత్వం తరపున పోలీసు తరపున ఏ